బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ స్కీమ్లో అవినీతి జరిగిందా? భారీగా నిధులు గోల్మాల్ అయ్యాయా? గులాబీ లీడర్ల బినామీలే సూత్రధారులుగా ఉన్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సుమారు 1000 కోట్ల కుంభకోణం బతుకమ్మ చీరల స్కీమ్లో జరిగినట్లు తెలుస్తోంది. బతుకమ్మ చీరల స్కీమ్లో భారీగా అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలోనూ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. సూరత్ నుంచి తక్కువ ధరకు చీరలు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు చూపించి ప్రభుత్వానికి అప్పగించినట్లు ఆరోపణలున్నాయి. ఈ అవినీతిని బయట పెట్టేందుకు లెక్కలు తీసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఈ అవినీతిపై ఆరా తీసిన అధికారులు 1000 కోట్ల కుంభకోణం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఇవి బతుకమ్మ చీరలు ఆడబిడ్డలు కట్టుకునేటివి కావు అని చెప్పి ఆడబిడ్డలు తిరుగుబాటు చేసిన మాట వాస్తవం కాదా? తమరి ద్వారా వారిని నేను ఏమడగదలుచుకున్నా అంటే ఒకటే మాట స్ట్రైట్గా సమాధానం. మీరు పథకం ప్రారంభించిన రోజు పేదలకు ఇచ్చిన చీరలు సిరిసిల్ల చేనేత కార్మికులు నేసినాయా? సూరత్కి వెళ్ళి కిలోల కింద తూకంలో కొనుక్కొచ్చి కమిషన్లు కొట్టి పేదలను మోసం చేసిండ్రా లేదా వారు చెప్పాలి. నెంబర్ 1 అధ్యక్ష. నెంబర్ 2, వారు అధికారం కోల్పోయేటప్పటికి మీరు అదే సిరిసిల్ల చేనేత కార్మికులకు 275 కోట్ల రూపాయలు బతుకమ్మ చీరల బకాయిలు పెడితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మా ఆది శ్రీనివాస్ గారు వస్తే 100 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేసింది నేనా కాదా? ఓసారి రికార్డులు చూసుకోవాలి అధ్యక్ష. తెలంగాణలోనే చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు 2017లో బతుకమ్మ చీరల పంపిణీ చేపడుతున్నట్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దలు గొప్పగా చెప్పుకున్నారు. ఈ పథకం కోసం ప్రతి ఏటా దాదాపు 350 కోట్లు విడుదల చేశారు. ఈ 7 ఏళ్ల కాలంలో మొత్తం 2170 కోట్లు ఈ పథకం కోసం ఖర్చు చేశారు. ఇందులో సగం అంటే 1000 కోట్లు బినామీలే కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. సూరత్ బీవండి నుంచి తక్కువ ధరకు చీరలను కొనుగోలు చేసి ఎక్కువ ధరకు కొనుగోలు చేసినట్లుగా గులాబీ నేతల బినామీలు సొమ్ము చేసుకున్నారు. ఒక్కో చీరకు 25-30 రూపాయల ఖర్చు అయితే 250-300 ఖర్చు చేసినట్లుగా చూపించి భారీగా సొమ్ము దోచుకున్నారని తేలింది. బతుకమ్మ చీరల నాణ్యతపై ప్రతి ఏటా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నాసి రకం చీరలు ఇచ్చారని మెజారిటీ మహిళలు కట్టుకోకుండా వదిలేశారు. కొందరు మహిళలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మరికొందరు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన చీరలను కాల్చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. నాణ్యత లేని చీరల వల్ల మహిళలు సంతృప్తి చెందలేదు, నేతన్నలకు న్యాయం జరగలేదని కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తోంది. ఈ కుంభకోణంపై విచారణ జరిపించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే అధికారులు రంగంలోకి దిగారని, ప్రాథమిక నివేదిక పరిశీలన అనంతరం సర్కార్ విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. చీరల పథకం అడ్డదారి తొక్కడంతో ఈ స్కీమ్కు బ్రేక్ వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. చేనేత కార్మికులను ఆదుకునేందుకు కొత్త స్కీమ్ ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది. దీనికోసం చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొందరు కార్మికులతో ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. ఇతర రాష్ట్రాల్లో చేనేత కార్మికుల కోసం అక్కడి ప్రభుత్వాలు తీసుకొచ్చిన పథకాలను ఇక్కడకు తీసుకొచ్చే అవకాశం ఉందా అనే కోణంలో ప్రభుత్వం ఆరా తీస్తోంది.